ఈరోజు ప్రపంచంలో చాలామంది ఓడిపోతున్నారు. కారణం శక్తిలేక కాదు, తెలివిలేక కాదు, అవకాశాలు లేక కాదు. వాళ్లను ఓడిస్తున్నది ఒక్కటే: ఏకాగ్రత లేకపోవడం. ఒకప్పుడు మనిషి గంటల తరబడి ఒకే పనిపై దృష్టి పెట్టగలిగేవాడు. కాని ఈరోజు 5 నిమిషాలు కూడా మనసు నిలవడం లేదు. ఇదే మనిషి పతనానికి మొదటి అడుగు. ఫోన్ మోగుతుంది, నోటిఫికేషనొస్తుంది, ఒక మెసేజ్, ఒక రీల్, అంతే. మనసు అక్కడికక్కడే చెదిరిపోతుంది. మనము ఏం చేస్తున్నామో కూడా మర్చిపోతాం. ఏకాగ్రత అంటే అద్భుతమైన శక్తి. అది కనిపించదు, కాని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒకే లక్ష్యంపై మనసు నిలబెట్టగలిగిన వ్యక్తి సాధారణ మనిషి కాదు, అతడొక శక్తి. గతం గుర్తొస్తోంది. చేసిన తప్పులు, కోల్పోయిన అవకాశాలు. భవిష్యత్తు భయపడుతోంది. ఏమవుతుందో, ఎలా జరుగుతుందో అని అనిశ్చితి. ఈ రెండింటి మధ్యలో ప్రస్తుతం మనం చేస్తున్న పనిపై దృష్టి పట్టలేకపోతున్నాం. విద్యార్థిని చూడు, పుస్తకం ముందుంది, కాని మనసు ఫోన్లో ఉంది. గంటల తరబడి చదువుతున్నట్టు కనిపిస్తుంది, కాని ఫలితం శూన్యం. అసలు సమస్య చదువు కాదు, ఏకాగ్రత. ఉద్యోగంలో ఉన్నవాళ్లను చూడు, పని ముందుంది, కాని ఫోన్ చేతిలో ఉంది. పని పూర్తవుతుంది, కాని నాణ్యత ఉండదు. ఏకాగ్రత ఉన్న ఉద్యోగి మాత్రం తక్కువ సమయంలో ఎక్కువ పనిచేస్తాడు. అతని పని మాట్లాడుతుంది. వ్యాపారంలో ఏకాగ్రత మరింత అవసరం. ఒకరోజు లాభం, ఇంకో రోజు నష్టం. ఇలాంటి పరిస్థితుల్లో మనసు నిలబెట్టుకోలేనివాడు త్వరగా కూలిపోతాడు. కాని లక్ష్యాన్ని వదలనివాడే చివరికి గెలుస్తాడు. మనసు ఒక కోతిలాంటిది. ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు దూకుతూనే ఉంటుంది. దానిని ఒక్కసారిగా కట్టేయలేం, కాని మెల్లగా శిక్షణ ఇస్తే అది వినడం మొదలుపెడుతుంది. ధ్యానమంటే కొండలకెళ్లడం కాదు, కళ్ళు మూసుకుని శ్వాసమీద దృష్టిపెట్టడమే సరిపోతుంది. శ్వాస లోపలికి, బయటకు. మనసు ఎక్కడికైనా వెళ్ళినా మళ్ళీ శ్వాస దగ్గరికి తీసుకురా. మల్టీటాస్కింగ్ గొప్పదని అనుకుంటాం, కాని నిజమేంటంటే ఒకేసారి చాలా పనులు చేస్తే ఏ పని కూడా పూర్తిగా చెయ్యలేం. ఫోన్ మన చేతిలో ఉండాలి, మనము ఫోన్ చేతిలో ఉండకూడదు. నీ కలలు ముఖ్యమా లేదా ఒక మెసేజ్ ముఖ్యమా? నీకే నువ్వో ప్రశ్న వేసుకో. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులందరిలో ఒకే లక్షణముంది: అద్భుతమైన ఏకాగ్రత. అదే వాళ్లను చరిత్రలో నిలబెట్టింది. నువ్వు కూడా సాధించగలవు. నీ లోపం లేదు, నీలో శక్తి ఉంది. ఈ రోజు నుంచే నిర్ణయం తీసుకో: నేను చేస్తున్న పనిమీద పూర్తి దృష్టి పెడతాను అని. ఏకాగ్రత అంటే ప్రపంచాన్ని వదిలేయడం కాదు. ఏకాగ్రత అంటే నీ లక్ష్యాన్ని ఎంచుకోవడం. నీ చూపు ఫోన్ మీద కాదు, నీ కలమీద పెట్టు. అప్పుడు విజయం నీకోసం కాదు, నీ వెతుక్కుంటూ వస్తుంది. ఇలాంటి మరిన్ని కథలు కావాలంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.